హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో లెజెండ్ ఆఫ్ షెన్లీ ఎపిసోడ్ 2ని చూద్దాము. ఎపిసోడ్లోకి వెళ్లే ముందు చాలా మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. వెళ్తూ తప్పకుండా డ్రామా ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేసి వెళ్ళండి. రండి డ్రామాలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే షెన్లీని కాపాడి ఇంటికి తీసుకొచ్చిన మన హీరో బాడీ అంతా ఒకటే మురిగ్గా ఉందే అనేసి ఒక టబ్లో మూలికలన్నీ వేసి ఉంచాడు. ఇప్పుడు షెన్లీని ఎత్తి ఆ టబ్లో పడేస్తున్నాడు. ఇప్పుడు షెన్లీ, నీకెంత ధైర్యం ఉంటే నన్ను ఈ వాటర్లో పడేస్తావు అని అడుగుతూ ఉంటే దానికి హీరో, ధైర్యం అంతా ఏమీ లేదు, నువ్వు కొంచెం మురిగ్గా ఉన్నావు, అందువల్లనే నేను నా మూలికలతో కలిపి కడుగుతూ ఉన్నాను అని అంటున్నాడు. అది విని షెన్లీకి కోపం వచ్చి ఆ టబ్లో ఉండే మూలికలన్నింటినీ కిందకు పడేస్తూ ఉంది. దాన్ని చూసి హీరో, దాన్ని అలా కిందకు పడేయకు, నువ్వు ఇలా చేస్తే నేను దాన్ని ఎలా అమ్ముకోగలను అని హీరో అంటూ ఉన్నాడు. ఓహో, ఇదంతా అమ్మడానికా అని షెన్లీ అడుగుతూ ఉంటే, అవును, లేకపోతే ఇన్ని మూలికల్ని నేనెందుకు ఉంచుకుంటాను అనేసి, రా నిన్ను కూడా ఈ మూలికలతో కలిపి స్నానం చేయిస్తాను అని హీరో అంటూ ఉన్నాడు. షెన్లీ హీరోని క్లోజప్గా చూసి, పర్లేదు, ఈ అబ్బాయి హ్యాండ్సమ్గానే ఉన్నాడు, నేనే ఇన్ని రోజులు సరిగా అబ్జర్వ్ చేయలేదేమో అని అనుకుంటూ ఉంది. మన హీరో కూడా షెన్లీని చూస్తూ ఉన్నాడు. అప్పుడు కోపంలో ఉన్న మన షెన్లీ హీరోని పొడిచేస్తుంది. ఇప్పుడు హీరో, హే కోడి, నీకు కొంచెమైనా బుద్ధుందా, ఎందుకు ఇలా పొడుస్తున్నావు అనేసి హీరో లైట్గా నవ్వుతూ ఉంటే దాన్ని చూసి షెన్లీ, ఈ పిచ్చివాడు నవ్వుతున్నాడు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయి ఒక చెట్టు మీద కూర్చొని హీరోని చూస్తూ, నేను ఇక్కడ చాలా డేస్ నుండి ఉంటున్నాను, నన్ను ఆ మోఫాంగ్ బాగా అటాక్ చేసి ఇక్కడికి దోసేశాడు, కానీ ఈ ప్లేస్లో ఉంటేనే నేను త్వరగా రికవర్ అవ్వగలుగుతున్నాను. ఈ ప్లేస్లో ఏమైనా మ్యాజిక్ ఉందా, లేకపోతే వీడి దగ్గర ఏమైనా మ్యాజిక్ ఉందా, నాకేమీ అర్థం కావడం లేదు. సో ఇంకా కొన్ని రోజులు ఇక్కడ ఉండడమే మనకి మంచిది అని అనుకుంటూ ఉంటే అంతలో మన హీరో దాన్ని తిరిగి చూసి, నువ్వు అక్కడేం చేస్తున్నావు అని అడుగుతున్నాడు. షెన్లీ సైలెంట్ గా కూర్చొని ఉండడం చూసి తనకేమైనా ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకుని వద్దాము అనేసి హీరో లోపలికి వెళ్ళిపోతున్నాడు. పాపం హీరో కష్టపడి ఫుడ్ని ప్రిపేర్ చేసి తన కోసం తీసుకుని వస్తూ ఉంటే దాన్ని చూసి షెన్లీ, ఈ రోజు కూడా వెజ్జేనా, నాన్ వెజ్ చేయొచ్చు కదా అని షెన్లీ అడుగుతూ ఉంటే దానికి హీరో, నేను చూడ్డానికి కొంచెం రిచ్ పర్సన్ లాగా కనిపిస్తాను, కానీ నా దగ్గర అంత డబ్బులు లేవు నాన్ వెజ్ కొని వండి పెట్టడానికి అని అంటున్నాడు. దానికి షెన్లీ, నువ్వు అన్ని మూలికలు పెట్టుకుని ఉన్నావు కదా, దాన్ని ఎలాగో ఈరోజు అమ్మేస్తావు, ఆ వచ్చిన డబ్బులతో నాకు నాన్ వెజ్ కొని పెట్టొచ్చు కదా అని షెన్లీ అంటూ ఉంటే దానికి హీరో, ఆ మూలికల్ని నేను అమ్మడం లేదు, ఆ మూలికల్ని షాప్లో ఇచ్చేసి దానికి బదులుగా వేరే మెడిసిన్ని తీసుకుని వచ్చి నేను ఆ మెడిసిన్ని తాగుతూ ఉన్నాను అని అంటున్నాడు. అది విని షెన్లీ, వీడొకడు ఎప్పుడు చూడు ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు, వీడికి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి, నన్ను జాగ్రత్తగా కాపాడి తీసుకుని వచ్చి బాగా చూసుకుంటూ ఉన్నాడు, వీడి రుణాన్ని నేను ఎలా అయినా తీర్చుకోవాలి, కానీ నేనేం చేసేది, నేనేమో బాగా గొడవ పడే గాడ్ని, ఇలాంటి ఎమోషన్స్ అంతా మనకి రాదు కదా, మనం ఏం చేయాలి అని థింక్ చేస్తూ ఉంది. అప్పుడు అక్కడ ఒక రాయి కనిపిస్తుంది. దాన్ని చూసి ఈ రాయిని ఎలా అయినా బంగారంగా మార్చేసి ఈ అబ్బాయి దగ్గర ఇస్తే వీడికి హెల్ప్ చేసినట్టు అవుతుంది, అలానే నేను కూడా బాగా తిని స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకొని త్వరగా హ్యూమన్ ఫామ్లోకి వచ్చేయవచ్చు అని అనుకుంటుంది. దానికి ముందుగా మనం ఆ చందమామ దగ్గర నుండి కొంచెం వెలుతురు తీసుకుని దీన్ని బంగారంగా మార్చేయాలి అనేసి దాన్ని ఇప్పుడు ట్రై చేస్తూ ఉంది. ఇప్పుడు దాన్ని ముక్కుతో పొడుస్తూ ఉంది. తనకి ఉన్న పవర్స్కి అది ఓన్లీ కొన్ని సెకండ్స్ మాత్రమే గోల్డ్గా మారుతూ ఉంది, కానీ మళ్ళీ అది స్టోన్ ఫామ్లోకే మారిపోతూ ఉంది. దాన్ని చూసి షెన్లీ, ఏంటి మన పవర్స్ కాసేపు కూడా ఉండడం లేదు అని టెన్షన్ పడుతూ ఉంటే అదంతా హీరో చూసి, ఏమేం మ్యాజిక్లు చేస్తున్నావు చూడు అనేసి నవ్వుకుంటున్నాడు. షెన్లీ దాన్ని ట్రై చేసి బాగా కోపం వచ్చేసి, ఇది అసలు బంగారమే కాదు, ఇది మారడం లేదు అనేసి కాళ్ళతో దాన్ని ఒక తన్ను తంతుంది. పాపం ఇప్పుడు షెన్లీ కాళ్ళకి కూడా దెబ్బ తగులుతుంది. తనిప్పుడు కుంటూ వెళ్తూ ఉంది. దాన్ని చూసి హీరోకి కొంచెం జాలి వేసి అక్కడ ఒక చెట్టు కింద దాచిపెట్టిన కొన్ని డబ్బుల్ని తీసుకుని రేపు ఎలా అయినా తనకు కొంచెం నాన్ వెజ్ కొనిద్దాము అనేసి అనుకుంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మన హీరో బయటకు వెళ్తూ ఉంటే షెన్లీ తొంగి చూస్తూ ఉంది. సార్ ఎక్కడికి వెళ్తున్నారు, మూలికలు ఏమీ తీసుకుని వెళ్ళడం లేదే అని షెన్లీ అంటూ ఉంటే, నేను మూలికలు అమ్మడానికి వెళ్ళడం లేదు, నాకు కొంచెం వేరే పని ఉంది, అక్కడికి వెళ్ళి వస్తాను అని అంటున్నాడు. అది విని షెన్లీ, నన్ను ఇక్కడ వదిలేసి నువ్వెక్కడికి వెళ్తున్నావు, నన్ను కూడా తీసుకుని వెళ్ళు అని అడుగుతూ ఉంది. అది విని హీరో, నువ్వు అక్కడ ఏమైనా తప్పిపోతే నేనేం చెయ్యాలి, ఓకే ఒక పని చేద్దాము, నీ మెడలో ఒక తాడు కట్టి నిన్ను లాక్కొని వెళ్ళనా అని హీరో అంటూ ఉంటే అది విని షెన్లీ కోపం వచ్చేస్తుంది. నీకెంత ధైర్యం ఉంటే నన్ను ఇలా ట్రీట్ చేద్దామని అనుకుంటున్నావు, మర్యాదగా నన్ను ఎత్తుకొని వెళ్ళరా అని అరుస్తూ ఉంది. అది విని హీరో, సరే రండి మేడం, అలానే మిమ్మల్ని ఎత్తుకుని వెళ్తాను అనేసి
షెన్లీని ఎత్తుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు ఇద్దరు ఆ మార్కెట్ దగ్గరికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళగానే మళ్ళీ ఈ మార్కెట్నా అనేసి షెన్లీ చిరాకు పడుతూ ఉంది. ఇప్పుడు హీరో చికెన్ కొందాము అనేసి కొనడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. కానీ డబ్బులు సరిపోవడం లేదు. అయ్యో డబ్బులు కొంచెం తక్కువైందే, ఏం చేయాలి అని థింక్ చేస్తూ హీరో వస్తూ ఉంటే అప్పుడు ఒక చబ్బీగా ఒక అతను వస్తూ ఉన్నాడు. ఇప్పుడు అతన్ని ఒక జాతకం చెప్పే అతను పిలుస్తూ ఉన్నాడు. చబ్బీగా ఉన్నారు, రండి రండి నా దగ్గరకు రండి, నేను మీకు జాతకం చెప్తాను అని పిలుస్తూ ఉన్నాడు. వెంటనే అతను వెళ్లి కూర్చొని ఒక 10 నాణాలు ఇస్తున్నాడు జాతకం చూడమని చెప్పి. ఇప్పుడు అతను జాతకం చూసేసి మీరు ఎప్పుడు ఎగ్జామ్ పాస్ అవుతారో తెలుసుకోవాలి అంతే కదా అనేసి ఏదేదో సోది చెప్తూ ఉన్నాడు. దాన్ని చూసి హీరో, హలో ఒకసారి నేను చెప్పేది వినండి, నేను మీకు జాతకం చెప్తాను, మీరు వెంటనే ఇప్పుడు ఇంటికి వెళ్ళండి. ఒకవేళ మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళకపోతే లైఫ్ లాంగ్ మీరు బాధపడేలాగా ఒక విషయం జరగబోతుంది. మీరు ఇప్పుడే ఇక్కడి నుండి అక్కడికి వెళ్తే ఆ విషయాన్ని జరగకుండా అడ్డుకోవచ్చు అని అంటున్నాడు. అది విని అతనికి కొంచెం డౌట్ వచ్చి, ఏంటయ్యా మీరు ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి నాకేదేదో చెప్పి నా దగ్గరుండే మనీ అంతా దొబ్బేయాలని ట్రై చేస్తున్నారా అనేసి, అయినా నువ్వు చెప్పింది నేను ఎలా నమ్మాలి అని అడుగుతూ ఉన్నాడు. అది విని హీరో, మీరు కావాలంటే ఇంటికి వెళ్ళేసి రండి, నేను మధ్యాహ్నం దాకా ఇక్కడే ఉంటాను, ఒకవేళ మీకేమైనా డౌట్ వస్తే వచ్చి నన్ను అడగండి అని అంటున్నాడు. అది విని ఆ ఆస్ట్రాలజర్ని చూసి, నీకు కూడా నేను ఇప్పుడు డబ్బులు ఇవ్వను, నేను వెళ్ళి వచ్చాక చెప్తాను మీ పని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆ జాతకం చెప్పే అతను హీరో దగ్గరికి వచ్చి, నా బిజినెస్ ని ఎందుకు చెడగొట్టావు, నువ్వు కామ్గా ఉండలేవా అని అరుస్తూ ఉంటే అది విని హీరో, నేను ఆఫ్టర్నూన్ దాకా ఇక్కడే ఉంటాను అని చెప్పాను కదా, అయినా నువ్వెందుకు ఇలా అరుస్తున్నావు అని హీరో అంటున్నాడు. దానికి అతను, ఆ అబ్బాయి మళ్ళీ తిరిగి వచ్చి నువ్వు చెప్పింది ఏమీ జరగలేదు అని అంటే నువ్వు నీ కోడ్ని నాకు ఇచ్చేయాలి అని అంటున్నాడు. అది విని షెన్లీ కోపం వచ్చి, ఏమంటున్నావురా అనేసి అతని మీదకి గొడవకి వెళ్తుంది. హీరో వెంటనే తనని పట్టుకొని, నిన్నెవరు తీసుకుని వెళ్ళడానికి నేను ఒప్పుకోను, నేనున్నాను కదా అనేసి తన తలని నిమురుతూ షెన్లీని కూల్ చేస్తూ ఉన్నాడు. టైం అవుతూ ఉంది. మన హీరో ఏమో షెన్లీతో కలిసి కూర్చొని డ్రామాని చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ డ్రామాలో స్వర్గంలో 2 భాగాలు ఉన్నాయి. ఆ 2 భాగాలకి మధ్య ఇంతకు ముందు బాగా గొడవలు వస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఆ 2 భాగాలకి మధ్య అగ్రిమెంట్ వేసుకుని అందరూ హ్యాపీగా ఉంటున్నారు అని ఏదో ఒక కథని చెప్తూ ఉన్నాడు. ఆల్రెడీ మన హీరోయిన్ ఆ స్వర్గానికి చెందిన భాగంలోనే ఉంటుంది. వాళ్ళకి అసలు చావంటూ ఉండదంట. షెన్లీ కూడా ఇప్పుడు ఆ కథని ఇంట్రెస్ట్ గా వింటూ ఉంది. అలానే మన హీరో కూడా ఆ కథని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ డ్రామా అయిపోయిన వెంటనే ఇద్దరూ కలిసి ఆ ఆస్ట్రాలజర్ దగ్గరికి వస్తున్నారు. అప్పుడు ఆ ఆస్ట్రాలజర్ అంటున్నాడు, మర్యాదగా కోడిని ఇచ్చేసి ఇక్కడ నుండి పారిపో, ఎందుకంటే ఆ అబ్బాయి ఇంకా తిరిగి రాలేదు అని అంటున్నాడు. అలా చూడు వస్తున్నాడు అని హీరో అంటూ ఉన్నప్పుడే అబ్బాయి వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. మీరు నా లైఫ్ ని సేవ్ చేశారు, నేను మాత్రం కరెక్ట్ టైంలో ఇంటికి వెళ్ళకపోయి ఉంటే మా అమ్మ నిప్పుల్లో పడి కాలి చనిపోయి ఉండేది. ఎలాగో మీ వల్ల నేను మా అమ్మని కాపాడుకోగలిగాను. మీలాంటి టాలెంటెడ్ పర్సన్ ఇక్కడ ఎవ్వరూ లేరు అనేసి ఈ చికెన్ని మీరు కొంచెం గిఫ్ట్గా ఉంచుకోండి అని ఇస్తూ ఉంటే దాన్ని మన హీరో హ్యాపీగా తీసుకుంటున్నాడు. అది మాత్రమే కాకుండా ఆ ఆస్ట్రాలజర్ దగ్గర బెట్టు కట్టిన 10 నాణాలని మన హీరో తీసుకుని, సరే నేను ఇంకా బయలుదేరుతాను అనేసి అక్కడ ఉన్న అబ్బాయిని చూసి, నువ్వు ఎగ్జామ్లో ఎప్పుడు పాస్ అవుతాను అనే కదా అడిగావు, నువ్వు నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ పాస్ అవుతావు అని హీరో అంటున్నాడు. అది విని అతను చాలా థ్యాంక్స్ అని అంటున్నాడు. ఇప్పుడు ఆ ఆస్ట్రాలజర్, మీరు నా జాతకాన్ని కూడా కొంచెం చూసి చెప్పండి అని అడుగుతూ ఉంటే దానికి హీరో, ఈ రోజు నువ్వు రక్తాన్ని చిందిస్తావు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా అది విని నవ్వుతూ ఉన్నారు. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత షెన్లీ హీరోతో మాట్లాడుతూ ఉంది. అదేంటి అంటే, నీతో బెట్టు కట్టిన మనీని అతను నీకు ఇచ్చేశాడు కదా, అందువల్ల వాళ్ళ వైఫ్ డబ్బులేమీ ఇంటికి తీసుకొని రాలేదు అని అతని మొహం మీద ఒక గుద్దు గుద్దిందంట. అప్పుడు అతనికి నోట్లో నుండి ముక్కులో నుండి రక్తం వచ్చిందంట. నువ్వు ఎలా ఇంత కరెక్ట్గా చెప్పగలిగావు, నీకు ఈ పవర్ ఎలా వచ్చింది అని షెన్లీ అడుగుతూ ఉంది. దానికి హీరో నవ్వుతూ, ఈ పవర్ నాకు చిన్నప్పటి నుండి ఉంది అని అంటున్నాడు. అది విని షెన్లీ, నీకు చిన్నప్పటి నుండి ఇలాంటి పవర్స్ ఉండి నువ్వు ఇలా ఫ్యూచర్ని కరెక్ట్గా చెప్పగలుగుతున్నావు అంటే అప్పుడు నీ బాడీలో నెగటివ్ ఎనర్జీస్ వస్తూ ఉంటుంది కదా, దాన్ని నువ్వు ఎలా కంట్రోల్ చేస్తున్నావు, దాన్ని కంట్రోల్ చేయడానికి నువ్వేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, అవును అందుకోసమే నేను డైలీ మెడిసిన్ వేసుకుంటున్నాను, అది నీకు కనిపించడం లేదా. అదంతా విని షెన్లీ ఏదో థింక్ చేస్తూ ఉంది. అదేంటి అంటే, ఇతను సామాన్యుడు కాదు, వీడి బాడీ మాత్రమే కొంచెం వీక్ గా ఉంది, అయినా పర్లేదు అన్నట్టు ఇలా అందరికీ ఫ్యూచర్ గురించి చెప్తూ దాని నుండి వచ్చే నెగటివ్ ఎనర్జీని కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ వేసుకుంటూ ఉన్నాడు. వీడిని మనం తక్కువ అంచనా వేయకూడదు, ఒక నార్మల్ మనిషికి ఎక్కడి నుండి ఇన్ని పవర్స్ వస్తాయని థింక్ చేస్తూ ఉంది. అయినా నువ్వు జాతకాలు చెప్తూ బ్రతకొచ్చు కదా అని షెన్లీ అడుగుతూ ఉంటే అది విని హీరో, అదంతా నాకు సెట్ కాదు అని అంటున్నాడు. నువ్వు నా ఫుడ్ లో ఏమైనా మూలికలు మంత్రాలు వేస్తున్నావా ఏంటి,
నేనెలా ఇంత త్వరగా రికవర్ కాగలుగుతున్నాను అని షెన్లీ అడుగుతూ ఉంటే దానికి హీరో, నా దగ్గర తినడానికి డబ్బులు లేవు, నేను ఎక్కడ నీకు మెడిసిన్స్ కొని దాంట్లో ఆ ఫుడ్లో కలపడము అని హీరో అంటూ ఉంటే అది విని షెన్లీ, అవును నిజమే కదా అని షెన్లీ థింక్ చేస్తూ ఉంది. అప్పుడెవరో డోర్ తడుతున్నట్టు ఉండడంతో హీరో డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తున్నాడు. డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఒక లేడీ నిలబడుకొని ఉంది. తను, మీరే ఈ జాతకం చెప్పే పర్సన్నా, మీరు జాతకం చెప్తే కరెక్ట్గా ఉంటుందంట కదా అనేసి హీరోని లోపలికి తోసుకుంటూ వస్తూ ఉంది. మన హీరో ఒక్క నిమిషం భయపడిపోయి చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ లేడీ, నా మొగుడు 15 సంవత్సరాల ముందు యుద్ధానికి వెళ్లారు, కానీ తిరిగి రాలేదు, తను ఎక్కడ ఉన్నాడో కొంచెం చూసి చెప్పండి అని అడుగుతూ ఉంది. అంతలో వాళ్ళ రిలేటివ్ ఒక అతను వచ్చేసి, సారీ అండి, తను కొంచెం డిస్టర్బ్డ్గా ఉంది, నేను తనని తీసుకుని వెళ్తాను అనేసి ఆ లేడీని అతను తీసుకుని వెళ్తున్నాడు. అదంతా చూసి షెన్లీ థింక్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంది. ఎవరైనా యుద్ధానికి వెళ్లి చనిపోయి ఉంటే కనీసం వాళ్ళ ఎముక కూడా దొరకదు. అలా ఏమైనా వాళ్ళ హస్బెండ్కి జరిగి ఉండొచ్చేమో, కానీ పాపం ఆమె, తనకు కూడా ఏదో ఒక జాతకం చెప్పి ఉండొచ్చు కదా, వీడికి నిజంగానే రాతి గుండె, ఏం పట్టించుకోనట్టు ఉన్నాడు చూడు అనేసి తిట్టుకుంటూ ఉంది. ఇప్పుడు మళ్ళీ మన హీరో ఆ లేడీ దగ్గర, నేను ఈ జాతకాన్ని చూడలేను, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటున్నాడు. ఇప్పుడు ఆ ప్లేస్ దగ్గరే ఆ లేడీ వాళ్ళ హస్బెండ్ కోసం వెయిట్ చేసి బాధపడుతూ ఉంది. అట్లీస్ట్ నా మొగుడు ఎక్కడో ఒక దగ్గర బతికే ఉన్నాడు అని ఒక చిన్న హోప్ అయినా ఇవ్వండి, అసలు నిజమేంటో తెలుసుకోకుండానే నేను బ్రతుకుతున్నాను, నాకు చిన్న హోప్ అయినా ఇవ్వండి అని అరుస్తూ అక్కడి నుండి వెళ్తూ ఉంది. కానీ మన హీరో అదేం పట్టించుకోకుండా లోపలికి వెళ్తూ ఉంటే దాన్ని చూసి షెన్లీ, ఈ రోజు ఒక చిన్న చికెన్ ముక్క కోసం పెద్ద ఆవిడ ప్రాణాన్ని వీడు కాపాడాడు, కానీ ఈ రోజు ఈ లేడీ ఇంతగా బాధపడుతున్నా ఏమీ పట్టించుకోనట్టు లోపలికి వెళ్ళిపోతున్నాడు, అసలు వీడిని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది, వీడిని అసలు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అని థింక్ చేస్తూ ఉంది. ఆ రోజు నైట్ షెన్లీ హీరోకి తెలియకుండా బయటకు వెళ్తూ ఉంటే దాన్ని హీరో చూసేస్తున్నాడు. చూసి తిను బాగా ఖాళీగా ఉందేమో, తనకి ఎక్కువ వర్క్ అసైన్ చేసి తనని బాగా టైర్డ్ అయ్యేలాగా చేయాలి అని అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడేమో షెన్లీ ఆ లేడీ వచ్చినప్పుడు ఏదో ఒక ఎనర్జీ లాగా వచ్చినట్టు ఉంది, దాన్ని ఫాలో చేసుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ లేడీ పాట పాడుకుంటూ చినిగిపోయిన వాళ్ళ హస్బెండ్ డ్రెస్ని కుట్టుకుంటూ కూర్చొనుంది. ఆ లేడీ వెనకాలే చనిపోయిన వాళ్ళ హస్బెండ్ ఆత్మ వచ్చి నిలబడుకొని తననే చూస్తూ ఉంది. తను అలా డ్రెస్ కుట్టడం చూసి ఆత్మ కూడా బాధపడుతూ ఉంది. ఆ ఆత్మ కూడా ఆ లేడీతోనే చాలా ఇయర్స్ నుండి ఉంటున్నట్టుంది. నువ్వేం బాధపడకు, నువ్వు కుట్టిన ఈ డ్రెస్ని ఎవరు చించకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటాను, శత్రువులు ఎవరూ కూడా నా డ్రెస్ని టచ్ కూడా చేయకుండా నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను, నువ్వు బాధపడకు అని చెప్పేసి తను అక్కడి నుండి ఇంతకు ముందు యుద్ధానికి వెళ్ళి ఉంటాడు. కానీ ఆ తర్వాతే తను చనిపోయి ఉంటాడు. ఇప్పుడు ఇదంతా చూస్తూ మన షెన్లీకి తుమ్ము వచ్చి తుమ్మేస్తుంది. అది ఆ ఆత్మకి తెలిసిపోతుంది. నా వైఫ్ని ఎవర్రా డిస్టర్బ్ చేస్తుంది అనేసి ఆ కోడిని తరుముకుంటూ ఆత్మ వెళ్తూ ఉంది. షెన్లీ ఏమో అక్కడి నుండి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంది. ఆ ఆత్మకి కోడికి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ ఆత్మ మన కోడిని మంత్రాలతో కట్టేస్తుంది. అప్పుడు ఆ వైఫ్ బయట ఏంటో సౌండ్స్ వస్తున్నాయి అనేసి వచ్చి చూస్తూ ఉంటే అప్పుడు షెన్లీ కరెక్ట్గా రిలీజ్ అయిపోతుంది ఆ మంత్రం నుండి. అప్పుడు అక్కడికి హీరో వచ్చేసి ఒక పెద్ద కట్టె తీసుకుని ఆ లేడీ తల మీద కొట్టగానే ఆ లేడీ అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది. అప్పుడు వెంటనే ఆ ఆత్మ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వైఫ్ని చెక్ చేస్తూ ఉంది. ఇదంతా ఏం తెలుసుకోకుండా హీరో లోపలికి వచ్చేసి, నువ్వు కొంచెం కూడా కామ్గా ఉండవా, సరే రా వెళ్దాము అనేసి షెన్లీని పిలుస్తూ ఉన్నాడు. దాన్ని చూసి షెన్లీ, అయ్యయ్యో వీడొక పిచ్చివాడు, వీడొక మనిషి కదా, వీడికి ఆత్మ ఉండే మ్యాటర్ తెలీదు, పైగా ఈ ఆత్మ కొంచెం స్ట్రాంగ్గా ఉంది, వీడికి ఏమైనా అయిపోతుందేమో అనుకుని దూరంగా వెళ్ళిపో అని షెన్లీ అరుస్తూ ఉంటే అది విని హీరో, నేనెందుకు వెళ్ళాలి అని హీరో అడుగుతున్నాడు. అప్పుడు కరెక్ట్గా ఆ టైంలో ఆత్మ హీరోని అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటే షెన్లీ వేగంగా వెళ్ళి హీరోని పక్కకు నెట్టేస్తుంది. ఎందుకు నన్ను తోస్తున్నావు అని హీరో అడుగుతూ ఉంటే, నీ పక్కన ఒక ఆత్మ వస్తుందిరా మెంటల్, నిన్నెలా కాపాడాలో నాకు అర్థం కావడం లేదు అనేసి షెన్లీ వేగంగా వెళ్ళి ఆ ఆత్మతో ఫైట్ చేసి హీరోని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంది. ఇది సాధారణమైన ఆత్మ కాదు, పవిత్ర ఆత్మ. దానికి గాడ్ అయ్యే అవకాశం దొరికింది, కానీ వైఫ్ని వదిలి వెళ్లడం ఇష్టం లేక ఇక్కడే తిరుగుతూ ఉన్నాడు. అందువల్లే తన బలమేంటో తనకే తెలియడం లేదు. ఇప్పుడు మాత్రం నాకు మనిషి రూపం వస్తే నేను ఈ ప్రాబ్లంని ఈజీగా సాల్వ్ చేసేస్తాను, కానీ నాకు ఇప్పుడు మనిషి రూపం లేదే అని షెన్లీ అంటూ ఉంటే అది విని హీరో, సరే నువ్వు ఆత్మని కొంచెం సేపు హ్యాండిల్ చేస్తూ ఉండు, అంతలో నేను ఒక మంత్రాన్ని వేసి నీకు మనిషి రూపం వచ్చేలాగా చేస్తాను అని హీరో చెప్పగానే సరే ఓకే అనేసి షెన్లీ వెళ్ళి ఆత్మతో ఫైట్ చేస్తూ. ఇప్పుడు హీరో ఏదో కొన్ని రాళ్లంతా తీసి పెడుతూ ఏదో మంత్రవలయాన్ని వేస్తున్నాడు. ఇప్పుడు హీరో షెన్లీని చూసి, త్వరగా రా, మంత్రవలయం రెడీ అయిపోయింది అని హీరో పిలవగానే షెన్లీ వేగంగా వచ్చి ఆ మంత్రవలయంలో కూర్చుంటుంది. అప్పుడు అందులో నుండి చాలా పవర్స్ వచ్చి షెన్లీ బాగా ఎగురుతూ
ఒరే షెన్షి పిచ్చివాడా, త్వరగా నీ డ్రెస్ ని తీసి నా మీద వెయ్యిరా అని అరుస్తూ ఉంది. వెంటనే హీరో తన డ్రెస్ ని తీసి షెన్లీ మీద విసిరేస్తున్నాడు. మనిషి రూపంలోకి వచ్చిన మన హీరోయిన్ డ్రెస్ లోపలికి దూరిపోయి డ్రెస్ వేసుకుని మనిషిలాగా మారిపోయి కిందికి వచ్చి హీరోని చూస్తూ ఉంటే హీరో కూడా తననే చూస్తూ ఉన్నాడు. నీ వెనకాలే వాడున్నాడు అని షెన్లీ అంటూ ఉంది. ఏంటి నా వెనకాల అని హీరో తిరిగి చూసే లోపే షెన్లీ ఆ ఆత్మని అటాక్ చేయడానికి వెళ్ళిపోతుంది. ఓ ఆత్మ, నువ్వు షెన్షిని ఏం చేయకూడదు. నాకు నీ బాధ అర్థమవుతుంది. నువ్వు నీ వైఫ్ ని చూడాలి అంతే కదా, నేను దానికి అరేంజ్ చేస్తాను అని షెన్లీ అంటూ ఉంది. నా వైఫ్ నన్ను చూడగలదా అని ఆత్మ అడుగుతూ ఉంటే దాన్ని చూసి షెన్షి నేను రెడీ చేస్తాను అనేసి ఒక మంత్రవలయాన్ని రెడీ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ మంత్రవలయంలో వాళ్ళ వైఫ్ ని నిలబెట్టగానే ఆత్మ ఆ లేడీకి కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు నన్ను చూడడానికి ఇన్ని ఇయర్స్ మీరు రాలేదు, నేను పిచ్చిదాన్ని అయిపోయాను, మీరు వస్తారు అని నాకు తెలుసు, ఎలాగో ఇప్పుడు మీరు వచ్చేసారు కదా అనేసి ఇద్దరు హక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ పాస్ట్ లోకి అంటే వాళ్ళ ఎంగేజ్ లోకి వెళ్లేలాగా చేస్తున్నారు. దాన్ని చూసి షెన్లీ పర్లేదు, నువ్వు వాళ్ళని పాస్ట్ లోకి పంపిస్తున్నట్టు ఉన్నావు, ఇదేదో బాగుందే అనేసి నేను మనసులో అనుకున్నదంతా నువ్వు చేస్తున్నావు అని షెన్లీ అంటూ ఉంటే అవును అదే కరెక్ట్, వాళ్ళ ఎంగేజ్ లో ఒకరినొకరు చూసుకొని అని అంటున్నాడు. ఇదే వాళ్ళ తలరాత. ఆత్మ ఇంకా కాసేపు ఇక్కడే ఉంటే అతని ద్వారా ఆమెకు కూడా త్వరగా మరణం సంభవించవచ్చు. మనం తనకి నిజాన్ని చెప్పేద్దాము, తర్వాత వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటారో వాళ్ళ ఇష్టము అని హీరో అంటున్నాడు. అది విని షెన్లీ ఇంకా కాసేపు వాళ్ళ కోసం వెయిట్ చేద్దాము అని అంటూ ఉంటే అది విని హీరో నా మంత్రవలయం అంతసేపు ఉండదు అని అంటున్నాడు. అది విని హీరోయిన్ ఇప్పుడు ఏం చేద్దాము అన్నట్టు చూస్తూ ఉంది. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు టాటా బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.